అందుకోబోతున్నామనేటువంటి మాటను కూడా మీతో గుర్తు చేస్తూ ఉన్నాం. ఇది మామూలు ప్రమాణ స్వీకారం కాదు అని ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ అనుకుంటున్న క్షణం. ఒక తెలుగువారు సాధించాలనుకుంటే ఏదైనా చేయగలరు అని నిరూపించుకుంటున్న క్షణం. అతిరథ మహారథులు, వరల్డ్ కాన్సులేట్ జనరల్స్ తో పాటు ప్రముఖ నటులు, భారతదేశం గర్వించదగ్గ నటులు, పద్మ విభూషణులు, సూపర్ స్టార్లు ఈ వేదిక మీద రావడం మనం నిజంగా ఎంత అదృష్టం చేసుకున్నాం అనిపిస్తుంది. ఒక్కసారి మనం చూసుకుంటే ఈ ప్రమాణ స్వీకార మహోత్సవం గజదళం, అశ్వదళం, అభిముఖం అన్న రేంజ్లో నభూతో నభవిష్యతి అనే విధంగా జరుపుకుంటున్న క్షణం. హృదయాన్ని మెత్తగా ఆత్మీయతతో స్పృశిస్తూ వెళుతున్నటువంటి అనుభూతి, ఒక పలకరించినటువంటి ఒక పవన వీచిక మన పవన్ కళ్యాణ్. ఒక ప్రేమమూర్తిగా చిరునవ్వులు పంచుతూరు ఆత్మీయ బంధాలతో కరచాలనం చేసినటువంటి అనుభూతి ఉంటుంది. వారు ప్రచారం కోసం వచ్చినప్పుడు ప్రతి యువత కూడా ఎగిరెగిరి ఎప్పుడెప్పుడు ఆయన్ని అందుకుందామా, ఆయన కరస్పర్శతాలితే తాకితే చాలు పులకించిపోతామనేటువంటి రీతిలో పనిచేసినటువంటి రోజులు గుర్తుకొస్తున్నాయి, పరిశ్రమించినటువంటి రోజులు గుర్తుకొస్తున్నాయి. శిథిలమయ్యేటువంటి నాటి రోజుల్ని పూర్తిగా భూస్థాపితం చేసుకొని ఇవాళ రెట్టించిన ఉత్సాహంతో పటిష్టమైనటువంటి ప్రణాళికతోటి ముందుకొస్తున్నారు. మన ముఖ్యమంత్రి వర్యులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పుకుంటే ఒక కార్యదక్షతకు నిదర్శనం, ఒక నిలువెత్తు రేఖాచిత్రం. రైట్, మరి కాసేపట్లోనే సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ప్రస్తుతం మనం గన్నవరం నుంచి లైవ్ విజువల్స్ ద్వారా వీక్షిస్తున్నాం. గన్నవరం విమానాశ్రయానికి ప్రధాని మోడీ కొద్ది క్షణాల క్రితమే చేరుకున్నారు. ఇక్కడ ప్రధాని మోడీకి ఇటు నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఘన స్వాగతం పలకబోతున్నారు. ఇతర పార్టీ నేతలు అలాగే ఆయనకు స్వాగతం పలికిన అనంతరం ముగ్గురు కలిసి ఒకేసారి సభా ప్రాంగణానికి చేరుకుంటారు. సరిగ్గా 11 గంటల 10 నిమిషాలకు సభా ప్రాంగణానికి చేరుకునే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఉదయం 11 గంటల 27 నిమిషాలకు ప్రమాణ స్వీకారోత్సవ ముహూర్తంగా నిర్ణయించారు. 11 గంటల 27 నిమిషాలకు చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఇప్పటికే అతిరథ మహారథులందరూ కూడా సభా ప్రాంగణానికి చేరుకున్నారు. జాతీయ స్థాయి నేతలు, కేంద్ర మంత్రులు ప్రస్తుతం సభా ప్రాంగణానికి కొద్ది క్షణాల క్రితమే చేరుకున్నారు. మరోపక్క గన్నవరం విమానాశ్రయానికి ప్రధాని మోడీ కొద్ది క్షణాల క్రితం చేరుకున్నారు. ఇక్కడి నుంచి బయలుదేరి మరికొద్ది సేపట్లోనే సభా ప్రాంగణానికి చేరుకుంటారు. వేదిక పైన వెంకయ్యనాయుడు, అమిత్ షా, అలాగే జేపీ నడ్డా, నితిన్ గడ్కరీ ప్రస్తుతం ఆసీనులై మనకు కనిపిస్తూ ఉన్నారు. అలాగే రాష్ట్రానికి సంబంధించి 3 పార్టీలకు సంబంధించిన కూటమి నాయకులందరూ కూడా సభా ప్రాంగణానికి చేరుకున్నారు. సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి సర్వం సిద్ధమైంది. ఇక ప్రధాని రాకతో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. మరి కాసేపట్లోనే ప్రధాని మోడీ ప్రస్తుతం సభా ప్రాంగణానికి చేరుకుంటారు. మరి కాసేపట్లోనే మరొక 10 నిమిషాలలో ఆయన సభా ప్రాంగణానికి చేరుకున్న అనంతరం ప్రమాణ స్వీకార కార్యక్రమం ప్రారంభమవుతుంది. సరిగ్గా 11 గంటల 27 నిమిషాలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేస్తారు. తదుపరి మంత్రులుగా 24 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం సభా ప్రాంగణమంతా కూడా కిక్కిరిసిపోయింది. వెంకయ్యనాయుడు అక్కడికి వచ్చిన ప్రజలకు, పార్టీ నేతలకు, కార్యకర్తలకు అభివాదం చేస్తున్న దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. సభా ప్రాంగణమంతా కూడా 3 పార్టీలకు సంబంధించి ఇటు టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలతో కిక్కిరిసిపోయింది. ప్రజలందరూ కూడా అక్కడికి విచ్చేసిన కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున నినాదాలతో హోరెత్తిస్తూ ఉన్నారు. వారి యొక్క ప్రయాణం సాగిందనేటువంటి మాటను కూడా గుర్తు చేసుకుంటూ వారికి స్వాగతం పలుకుతూ ఉన్నాం. और हमारे यूनियन मिनिस्टर श्री जेपी नड्डा जी को हार्दिक स्वागत करते हैं और जोरदार तालियों से स्वागत. ఇక రేపటి నుంచి మనం చూస్తాం. ఎందుకంటే ఎన్నాళ్లగానో ఎదురు చూసి కళ్ళు కాయలు కాచిపోయాయి. అయితే రేపటి నుంచి విపార్చిన నేత్రాలతోటి, విశాలమైనటువంటి భావాలతోటి
ఉధృతంగా సాగేటువంటి అభివృద్ధి పనుల తాలూకు విశేషాలన్నీ కూడా మనం ప్రత్యక్షంగా వీక్షించబోతున్నామనేటువంటి మాటను కూడా గుర్తు చేస్తూ We take the pleasure to welcome the Union Minister, Roads and Transport, National Highways, Shri Nitin Gadkari ji ko हम अभिनंदन और स्वागत करते हैं. Thank you so much for joining us, sir. నితిన్ గడ్కరీ గారికి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో వారు ఆ శాఖలో రోడ్లు నిర్మాణ శాఖ సంబంధించి ఉన్నప్పుడు ట్రాన్స్పోర్ట్ పరంగా మనకు కావలసినటువంటి విశేషాలు రోడ్ల నిర్మాణ విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంతగా చేయూతనిచ్చారో మాటల్లో చెప్పలేం. అందుకనే వి సల్యూట్ శ్రీ నితిన్ గడ్కరీ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మన తెలుగువారు సుప్రీంకోర్టు స్థాయికి ఎదిగి అందరినీ మరోసారి ఇన్స్పైర్ చేశారు. రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా శ్రీ ఎన్వి రమణ గారికి సవినయంగా స్వాగతం పలుకుతున్నాం. శ్రీ ఎన్ వెంకటరమణ గారు నిలువెత్తు న్యాయానికి నిలువుటద్దల్లాగా భాసిల్లేటువంటి రీతిలో భారతదేశంలో సుప్రీంకోర్టు వంటి ఒక అత్యున్నత స్థాయి న్యాయ సంస్థకు చీఫ్ జస్టిస్గా పనిచేసినటువంటి తెలుగువారిగా మనమంతా ఎంతో అభిమానించాం. ఆ స్థాయికి చేరుకున్నటువంటి ఆ పెద్దలు ఇవాళ ఈ కార్యక్రమానికి రావటం మనమంతా సంతోషదాయకమైనటువంటి రీతిలో రేపటి రోజున ఇప్పుడే మనవి చేస్తూ ఉన్నాం. పెట్టుబడులకి గమ్యస్థానంగా ఆంధ్రప్రదేశ్ కేర్ ఆఫ్ అడ్రస్ కాబోతోంది. పొరుగు రాష్ట్రాలతో పోటీ పడబోతోంది. విజేతలం మనమే. ఎస్, విజేతలం మనమే. పారిశ్రామికంగా పరుగులు పెట్టేందుకోసం, తద్వారా ఉపాధి అవకాశాలు పెంచుకునేందుకోసం, మౌలిక వసతులకు పెద్దపీట వేయటం కోసం మన దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి పెద్దలు శ్రీ నరేంద్ర మోడీ గారి యొక్క నేతృత్వంలో నవ్యాంధ్ర స్ఫూర్తిని నింపుకున్నటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క సారథ్యంలో జనసేన నేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆధ్వర్యంలో ఒక విద్యా వసతులు కావచ్చు, నాలెడ్జ్ హబ్బులు కావచ్చు, భద్రత విషయాలు కావచ్చు, ఎక్కడికక్కడ ఒక మెరుగైనటువంటి జీవనం కోసం చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, సంపదని సృష్టించాలి అని. సంపదని సృష్టించాలి, ఆకర్షించాలి, పెట్టుబడులను ఆకర్షించాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అగ్రస్వామి కావాలి, అగ్రేతర విశేషంగా విరాజిల్లాలనేటువంటి మాటను కూడా గుర్తు చేస్తూ ఉన్నాం. సమయం ఆసన్నమవుతోంది మిత్రమా, సంసిద్ధమా? ఏది ఒక్కసారి అంతా జై కొడదామా? మరికొద్ది క్షణాల్లో గౌరవనీయులు ప్రధాని ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ కాబోతున్నారు. వెంటనే ఈ ప్రాంగణంలోకి వేంచేస్తారు. ఇంత పెద్ద పండుగ మనం చేసుకుంటూ ఉంటే ఏడి మన నాయకుడు, ఏడి మన నేత, ఏడి మనం ఎంచుకున్నటువంటి నేత అని ఎదురు చూస్తున్నాం కదా. ఒక బాధ్యత ప్రధానం. ఇవాళ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నటువంటి శ్రీ నరేంద్ర మోదీ గారిని స్వయంగా స్వాగతించడం కోసం గన్నవరం ఎయిర్పోర్ట్లో వారిని రిసీవ్ చేసుకున్నారు గవర్నర్ గారితో పాటుగా. మరి కొంచెం సేపట్లో ముగ్గురు కలిసి ఇక్కడికి విచ్చేస్తారు. మనం చూడబోతున్నాం అహంకారం అంటని అధికారాన్ని చూడబోతున్నాం. ఆత్మీయత నిండిన వ్యవహారాన్ని దర్శించబోతూ ఉన్నాం. దరిచేరని తరతమ భేదభావాన్ని చూడబోతూ ఉన్నాం. అలాగే వృత్తి పట్ల అంకిత భావం కలిగినటువంటి పెద్దల్ని చూడబోతూ ఉన్నాం. కర్తవ్యానికి మమతల తీరం చేర్చేటువంటి రీతిలో శ్రమజీవన సౌందర్యాన్ని దృష్టిలో పెట్టుకొని కార్యదక్షతతోటి, వర్ధిష్ణుతతోటి, పరిపాలనలో మార్గదర్శకత్వంతో విశేషమైనటువంటి హృదయం కలిగినటువంటి పెద్దలు శ్రీ చంద్రబాబు నాయుడు గారు, శ్రీ పవన్ కళ్యాణ్ గారు, అలాగే మన బీజేపీ నేతలు అందరూ కలిసి ఒక కూటమిగా వర్తనలో సరళత్వాన్ని, ఆచరణలో సహజత్వాన్ని, సమస్యల జాడ్యాల మీద పోరాటం చేసిన నేతలుగా ఇవాళ నూతన ప్రభుత్వంలో పదవీ స్వీకారం చేయబోతున్న వేళ క్రియాశీలక రాజకీయాల్లో విలువలు పాటించే నేతలంతా విచ్చేస్తూ ఉన్నారు. అలాగే జనం ఎన్నుకున్న నేతలు ఇటువైపు ఈరోజు ప్రమాణ స్వీకారం చేయబోతున్న వారంతా ఆసీనులై ఉన్నారు. వారికి మనం మనస్ఫూర్తిగా అభినందనలతోటి, కరతాళధ్వనులతోటి తెలియచేద్దాం. శ్రీ నారా లోకేష్ గారు, కింజారపు అచ్చెన్నాయుడు గారు, కొల్లు రవీంద్ర గారు, శ్రీ నాదెళ్ల మనోహర్ గారు, శ్రీ అనిత వంగలపూడి గారు, శ్రీ నారాయణ గారు, శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు, డాక్టర్ నిమ్మల రామనాయుడు గారు, నసీం మొహమ్మద్ ఫారూక్ గారు, ఆనం రామనారాయణ రెడ్డి గారు, పయ్యావుల కేశవ్ గారు,
అలాగే ఏ సత్యప్రసాద్ గారు, కొలుసు పార్థసారథి గారు, ఈ వైపు మీరు చూడొచ్చు పెద్దలంతా ఉన్నారు. డాక్టర్ డోల బాల వీరాంజనేయ స్వామి గారు, గొట్టిపాటి రవికుమార్ గారు, అలాగే కె దుర్గేష్ గారు, గుమ్మడి సంధ్యారాణి గారు, బీసీ జనార్దన్ రెడ్డి గారు, టీజీ భరత్ గారు, ఎస్ సవిత గారు, అలాగే వాసంశెట్టి సుభాష్ గారు, కొండపల్లి శ్రీనివాస్ గారు, మండేపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు, ఈ పెద్దలంతా కాసేపట్లో పదవీ స్వీకారం చేయబోతున్నటువంటి శుభవేళ. ఇవాళ మనం ఇక్కడ ప్రత్యక్ష సాక్షులం, ప్రత్యక్షంగా ఇక్కడ నిలబడి ఉన్నాం. ప్రజాస్వామ్యవాదుల్ని చూస్తూ ఉన్నాం, మానవీయ దృక్పథం కలిగినటువంటి పెద్దల్ని వేదిక నిండా చూస్తూ ఉన్నాం, నిజాయితీ కలిగినటువంటి మూర్తుల్ని చూస్తూ ఉన్నాం, కరుణామయ హృదయం ఉన్నటువంటి నేతల్ని చూస్తూ ఉన్నాం, సేవా తత్పరతే జీవలక్షణంగా వెలిగినటువంటి మా వెంకయ్య నాయుడు గారు కావచ్చు, అమిత్ షా గారు కావచ్చు, నితిన్ గడ్కరీ గారు కావచ్చు. ఈ వరుసలో చూసుకుంటూ పోతే అటు మన చిరంజీవి గారు, మన రజనీకాంత్ గారు, మన బాలయ్య బాబు గారు, ప్రతి ఒక్కరూ కూడాను విశేషమైనటువంటి రీతిలో సేవ అనే 2 అక్షరాలకి కట్టుబడి ఉన్నారు. ఎంతెంత స్థాయికి వెళ్ళినా దాన్ని మరువలేదు. తమ ప్రజల కోసం అడుగడుగున తపన పడే దార్శనికులుగా సమకాలీన రాజకీయ వ్యవస్థలో అరుదైనటువంటి మానవీయ కోణాలుగా వజ్ర సంకల్పంతో పనిచేసేటువంటి వాత్సల్య మూర్తుల్ని చూస్తూ ఉన్నాం. మరికొద్ది క్షణాల్లో గౌరవనీయులు ప్రధాని, గవర్నర్ గారు, అలాగే చీఫ్ మినిస్టర్ డెసిగ్నేట్ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంగణంలోకి విచ్చేయనున్నారు. హిజ్ ఎక్సలెన్సీ గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సయ్యద్ అబ్దుల్ నజీర్ గారు మరికొద్ది క్షణాల్లో ఈ ప్రాంగణంలోకి విచ్చేయనున్నారు. చీఫ్ సెక్రటరీ గారు విత్ హిస్ కైండ్ పర్మిషన్ సభా కార్యక్రమాన్ని, ప్రొసీడింగ్స్ ని కొనసాగిస్తారు. దానికి మరికొద్ది క్షణాల్లో మన గౌరవనీయులు ముఖ్య అతిథులు ప్రధాని ఈ వేదిక మీదకి రానున్నారు. ఆ వెంటనే కార్యక్రమం, ప్రొసీడింగ్స్ ని చీఫ్ సెక్రటరీ గారు కంటిన్యూ చేస్తారు. పెద్దల్ని గన్నవరం ఎయిర్పోర్ట్లో స్వాగతించి మన గవర్నర్ గారు, మన కాబోయే ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి విచ్చేస్తూ ఉన్నారు. నిమిషాల వ్యవధి మాత్రమే ఉంది పెద్దలారా. సమయ పాలన తెలిసినటువంటి పెద్దలు కాబట్టి మరొక మాట గుర్తు చేసుకుంటే, మన ప్రధాని ఇచ్చినటువంటి పిలుపులు మీకు తెలుసు కదా. నరేంద్ర మోదీ గారు ఎప్పుడు చెప్తారు, స్వచ్ఛ భారత్, ఆత్మనిర్భర్, బేటీ బచావో బేటీ పడావో ఇత్యాది పథకాలన్నీ కూడా మన రాష్ట్రంలో కూడా దూరదృష్టి కలిగినటువంటి శ్రీ చంద్రబాబు నాయుడు గారు కలలు కనడానికి ధైర్యంతో పాటు ఆ వచ్చిన కళల్ని సాధించడానికి సాహసంతో ముందుండేటువంటి వ్యక్తిగా చంద్రబాబు నాయుడు గారు ప్రపంచంలో వచ్చినటువంటి ఐటీ విప్లవ ఫలితాలు తెలుగు జాతికి అందాలని మొట్టమొదటగా అంచనా వేసి ఇవాళ హైదరాబాద్ మహానగరం ఒక ఐటీ హబ్గా ఉంది అంటే కారణం చంద్రబాబు నాయుడు గారని చెప్పుకోవాలి. అలాగే ఆయన ఒక మహాస్వాప్నికుడు, ఆకలి లేని దేశాన్ని కలలు కంటాడు. కేవలం ఉన్నత స్థితికి వెళ్ళాలి, నేను సంపాదించుకోవాలి, నేను ఎదగాలన్నది కాదు. ఆకలి లేని దేశాన్ని చూడాలి, ఆకలి లేని దేశాన్ని కలలు కనాలి. చినుకు రాలితే విత్తనమై మట్టి గుండెల్లో దూరి మొక్కై తనువంతా విచ్చుకొని మహావృక్షంగా ఎదిగి రేపటి రోజుకు కావలసినటువంటి విత్తనాలను కూడా అందించేటువంటి రీతిలో ఎదగాలన్నదే లక్ష్యంగా ఉన్నటువంటి నేత మన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయబోతూ ఉన్నారు. అలాగే మరి ఫార్మర్ గవర్నర్ ఆఫ్ తెలంగాణ, ఇటీవల రాజకీయ రంగ ప్రవేశం కూడా చేసినటువంటి డాక్టర్ తమిళసై సౌందరరాజన్ గారికి సవినయంగా స్వాగతం పలుకుతున్నాం. మేడం గారికి చాలా ప్రత్యేకమైనటువంటి స్వాగతం అమ్మా. డాక్టర్ తమిళసై సౌందరరాజన్ గారు తెలంగాణ రాష్ట్రంలో గవర్నర్గా ఉన్నా కూడా మన మీద కూడా అవ్యాజమైనటువంటి అనురాగం, ప్రేమ, వాత్సల్యం, కరుణ ఉన్నటువంటి తల్లి, ఆ తల్లికి స్వాగతం పలుకుతూ ఉన్నాం. అలాగే ఇప్పుడే చెప్పుకున్నాం, ముఖ్యమంత్రి గారు కాబోతున్నటువంటి 4వ మారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి గురించి. ఆకలి తీర్చే కూడవుతాడు మన చంద్రబాబు నాయుడు గారు. అలు పెరగరి నాగలిగా మారి దుక్కి దున్ని అన్నం పెడతాడు. అందుకే కించిత్ అతిశయోక్తి అయినా కూడా ఆయన శివుడు, అందుకే ఆయన భవుడు, అందుకే జన మనోహరుడు. కాబట్టే రోడ్లలో ప్రజా నదుల్లో నవచైత్ర పదాల్ని నడిపించేటువంటి నాటకుడిగా మనవి చేస్తూ
ప్రైమ్ మినిస్టర్ శ్రీ నరేంద్ర మోదీ గారు ఈ ప్రాంగణానికి విచ్చేశారు. మన గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారు కూడా విచ్చేసి ఉన్నారు. కాబోయే ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు అందరూ కలిసి ఒక్క 2 నిమిషాల వ్యవధిలో, సరిగ్గా 2 నిమిషాల వ్యవధిలో ఈ ప్రాంగణానికి విచ్చేస్తారు. వారి రావడంతోనే మీకు మనవి చేస్తాం. ఇక్కడికి రావగానే ప్రధానమైన వేదిక నుంచి మన యొక్క అభివాదాలు అందుకుంటారు. ఆ వెంటనే ఈ పక్కన ఉన్నటువంటి పోలీస్ బ్యాండ్ సిబ్బంది మన జాతీయ గీతాలాపన ఉంటుంది. ఆ సమయంలో మనమంతా లేచి నిలబడాలి. అది గౌరవం, అది మన ధర్మం, అది మన లక్షణంగా మీ అందరికీ మనవి చేస్తూ, నదుల్లో చైతన్య పదాల్ని వెల్లువెత్తించినటువంటి నాయకులుగా, మనుషుల్లోని నవనవోన్మేష ఆశ వసంతోత్సవాన్ని వెదజల్లినటువంటి గుండె చప్పుడుగా ఉండేటువంటి చంద్రబాబు నాయుడు గారు 2 నిమిషాల్లో ఇక్కడికి రాబోతూ ఉన్నారు. భూమి కోసం, భక్తి కోసం, పేద ప్రజల విముక్తి కోసం నిరంతర పోరాటం, ప్రగతి కోసం, ప్రజల కోసం నిత్యం విజ్ఞాన రథం ఆయన గళం. చంద్రబాబు గారి విజయం వ్యక్తిత్వం ఎప్పుడూ కూడా తప్పనటువంటి విజయం. ఒక విశేషమైనటువంటి రీతిలో ఒక మహానేతగా ఒక ప్రమాణాలు నెలకొల్పి మన ప్రగతికి ఆనందకరమైనటువంటి ప్రయాణం చేయించేటువంటి ఒక రథ సారథే మన చంద్రబాబు నాయుడు గారు. మరొక నిమిషంన్నర వ్యవధిలోనే ప్రాంగణంలోకి విచ్చేశారు శ్రీ ఎస్ అబ్దుల్ నజీర్ గారు, హిజ్ ఎక్సలెన్సీ గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. మరికొద్ది క్షణాల్లో ఈ వేదిక మీదకి రానున్నారు. లేడీస్ అండ్ జెంటిల్మెన్, we also take the pleasure in a few moments from now, Chief Minister Designate Sri Nara Chandrababu Naidu garu, along with the Prime Minister of India, Sri Narendra Modi ji, will join us.